నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. నా పేరు రాజు. మరి ఈరోజు శనార్థి తెలంగాణ పేపర్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు ఏ విధంగా ఇప్పుడు చూసేద్దాం. మరి ముందుగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూద్దాం. ఆదిలాబాద్లో జొన్నల డబ్బుల కోసం ఇంకెన్ని రోజులు వేచి చూడాలంటూ రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న అయితే ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న గారు అయితే ఇంకా జొన్నల డబ్బులు ఇంకెన్ని రోజులు, జొన్నల డబ్బులు ఇంకా వాడట్లేవు, రైతుల యొక్క కష్టాలు చాలా ఉన్నాయి అన్నట్టుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి జొన్నల డబ్బులు అయితే త్వరగా వాడాలని చెప్పేసి అయితే వాళ్ళైతే రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటవీ అధికారులారా ఖబర్దార్, ఆదివాసీ గిరిజన జోలికొస్తే ఊరుకునేది లేదు. 49 జీవోను వెంటనే రద్దు చేయాలి. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్లక విజయ్ కుమార్ హెచ్చరిక అని కూడా ఒక వార్త చూడవచ్చు. రెడీగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయని ప్రైవేట్ స్కూల్పై చర్యలు తీసుకోవాలి. ఏఐవైఎఫ్ కార్యదర్శి మొస్రం భాస్కర్ అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఇక శిథిలావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల భవనాలు కూల్చివేతకు చర్యలు అంటూ కలెక్టర్ అభిలాష్ అభినవ్ అయితే ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి చాలా ప్రభుత్వ స్కూల్ అయితే పాడుపడ్డాయి ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళు ఎప్పటికో జమాన్లు కట్టినవి ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆ వానలకు గాలికి మాత్రం ఆ పాత భవనాలు ఒకటేసారి కుప్పగొలితే నిజంగా విద్యార్థులు చిన్నారులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది కదా. కాబట్టి ఇలాంటి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆ భవనాలను గుర్తించి వాటికి మరమ్మతులు చేయించాలి. ఒకవేళ పాత భవనాలు అయితే కూల్చి మళ్ళీ భవనాలు చేపట్టాలన్నట్టుగా అక్కడ కలెక్టర్ అభిలాష అభినవ్ గారు అయితే ఇక్కడ దానిపైన స్పందించడం జరిగింది. రైట్, ఇంకా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్య అందించడమే ప్రభుత్వ పాఠశాలల లక్ష్యం. బడిబాట కార్యక్రమం నిర్వహణలో పర్యవేక్షణాధికారి రాథోడ్ రవీంద్ర అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యొక్క వార్తలు. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు అయితే ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. మరి ప్రజలను చైతన్యపరిచేలా కవిత్వం రాయాలి. కర్మజీవి పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. మరి ధన్పాల్ సూర్యనారాయణ గారు అయితే కర్మజీవి పుస్తకాన్ని ఆవిష్కరించిందట. మరి ఆ యొక్క వార్త అయితే రావడం జరిగింది. ఆ ఫోటో కూడా మనం, ఆ పుస్తక ఆవిష్కరణ యొక్క ఫోటో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ బడికి పంపితే నాణ్యమైనవి ఇంగ్లీష్ బోధన. వాడిలో బడిబాట కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చిందని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. సో బడిబాట కార్యక్రమానికి అయితే చాలా మంచి స్పందన వచ్చింది. ఇట్లనే ప్రభుత్వ పాఠశాలను ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ విద్య, ఇంకా విద్య కూడా చాలా ప్రైవేట్ స్కూళ్ళతో ధీటుగానే ఉంది అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఘనంగా ముగిసిన బక్రీద్ పండుగ, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన సిపి సాయి చైతన్య. ఏదైతే బక్రీద్ పండుగ సందర్భంగా ఇదంతా జరిగిందో ఇది ప్రశాంతంగా జరిగిందని చెప్పేసి ఇది ఒక వార్త. కామారెడ్డిలో కూడా అంతే ఘనంగా బక్రీద్ పండుగ ఉత్సవాలట. త్యాగానికి ప్రతీక బక్రీద్. కామారెడ్డి, నిజామాబాద్ అనే కాదు, నిజంగా ఇక నిన్న ఎక్కడ చూసినా సరే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా సరే బక్రీద్ పండుగ వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి. అండ్ ఇంకా హిందూ ముస్లిమ్స్ అనే అంటే కొన్ని గొడవలు ఉంటాయి కదా, ఆ గొడవలను కాకుండా మన పోలీస్ బందోబస్తు అయితే పక్కడబందీగా ఏర్పాటు చేసి మరి బక్రీద్ పండుగ వేడుకలను అయితే నిర్వహించడం జరిగింది. నిజంగా పోలీసులు ఏ పండుగ అయినా సరే వాళ్ళకు పోలీసులకైతే నిజంగా పండుగలు పబ్బాలంటూ ఉండవు. ఎవరు పండుగ చేసుకున్నా సరే వాళ్ళ యొక్క బందోబస్తు, వాళ్ళ యొక్క విధి నిర్వహణలో భాగంగానే వాళ్ళు విధిని నిర్వహిస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలలో వాళ్ళని అభినందించాలి. కొన్ని అక్కడక్కడ జరుగుతుంటే కొన్ని సంఘటనలు, వాటిని విమర్శించక తప్పదు, అది వేరే విషయం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి మాల మహానాడు ఆలూరు మండల నూతన కమిటీ ఏర్పాటు. సో మాల మహానాడు యొక్క మండల నూతన కమిటీని ఏర్పాటు చేసిరు ఆలూరు మండలంలో. మరి మండల అధ్యక్షునిగా అగు క్రాంతి గారిని అయితే ఏకగ్రీవంగా ఎన్నిక చేసిరంట ఆ మాల మహానాడు యొక్క కమిటీకి. కాబట్టి అక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మాల మహానాడు సభ్యులందరూ కూడా ఆ క్రాంతి గారికి ఇస్తున్నటువంటి ఒక పత్రాన్ని అయితే అందజేస్తున్నట్టుగా, అంటే ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ఆ పత్రాన్ని, అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి పత్రాన్ని అందజేస్తున్నటువంటి ఫోటో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. రైట్, ఇంకా ఆలనా పాలన మరిచిన మినీ ట్యాంక్ బండ్, చెరువు చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, వాకింగ్ టైల్స్ రైలింగ్ను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు, సాయంత్రం అయ్యిందంటే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త అయితే వచ్చింది. ఇవన్నమాట నిజామాబాద్ జిల్లా వార్తలు. మరి నెక్స్ట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలకు వెళ్ళిపోతే మరి ఏ విధమైనటువంటి వార్తలు ఉన్నాయో చూద్దాము. ఇక మొట్టమొదటి వార్త, ఇందిరమ్మ లబ్ధిదారులకు ₹1,00,000 రుణ సౌకర్యం అట. ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీలో ఎమ్మెల్యే కవ్వంపల్లి అట. మరి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అయితే ₹1,00,000 రుణ సౌకర్యం అయితే కలిగింది అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. అంటే ఇందిరమ్మ ఇల్లు మొత్తానికి ఏమి లేని వాళ్ళకైతే ఇల్లు వస్తాయి. ఒకవేళ భూమి జాగున్న వాళ్ళకైతే, లేదంటే పాడుపడ్డ ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకైతే కొంచెం ఏమంటారు, కొంచెం రుణం అయితే మంజూరు చేసి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అయితే సదుపాయాన్ని కలిగిస్తుంది ఇందిరమ్మ ఇళ్ళ యొక్క పథకం. కాబట్టి ఇక్కడ అదే వార్త అయితే రావడం జరిగింది. ₹1,00,000 మందులు ఇవ్వలేని స్థితిలో సింగరేణి ఏరియా హాస్పిటల్లో కొరతను నివారించండి. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ అయితే అంటున్నారు. సో ఏదైతే సింగరేణికి సంబంధించిన ఏరియా హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ మందుల కొరత ఉందని చెప్పేసి ఇక్కడ మనం ఒక వార్త చూడొచ్చు. ఇక 31 కోట్లతో ఉపాధి నిధులతో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపన చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అని కూడా ఒక వార్త చూడొచ్చు.
ఇక మరి చూసుకున్నట్లయితే ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులంట, బ్రెయిన్ స్ట్రోక్తో హాస్పిటల్లో మృత్యువుతో పోరాటం, దాతల కోసం ఎదురు చూసిన కుటుంబీకులు. మరి ఒకవేళ ఎవరైనా దాతలు ఉంటే కనుక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చాలామంది కుటుంబ సభ్యులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారంట దాతల కోసం. ఎందుకంటే లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎన్ని ఉన్నా సరే, ఒకవేళ ఆరోగ్యశ్రీ ఉన్నా సరే కొన్ని హాస్పిటల్స్లలో ఆ ఎక్విప్మెంట్ అయితే ఉండదన్నమాట. బ్రెయిన్ స్ట్రోక్ అంటే చాలా పెద్ద ఎక్విప్మెంట్, చాలా పెద్ద ఆపరేషన్స్ కావాల్సి ఉంటుంది. ఎవరైనా దాతలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ నెంబర్కి సంప్రదించాలని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి 7989812417 అయితే సంప్రదించాలి. బత్తిని రవలి అనే పేరు మీద ఈ నంబర్ ఉంటుందట. కాబట్టి దీనికి గూగుల్ పే, ఫోన్ పే కూడా ఉంది. మీకు ఎంత తోస్తే అంత 10 రూపాయలైనా సరే, లేకపోతే 5 రూపాయలు సరే, ఒకవేళ మీరు సహాయం చేయాలనుకుంటే కనుక వ్యక్తి ప్రాణానికి సహాయపడ్డారు ఈ నంబర్కి అయితే చేయండి. అట్లా ఒకవేళ కాల్ చేసి మాట్లాడాలనుకుంటే కూడా ఈ నంబర్ కాల్ చేయొచ్చు. ఇక ఎన్కౌంటర్లు కాదు, శాంతి చర్చలే పరిష్కారం, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి, వామపక్ష ప్రజా సంఘాల డిమాండ్ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. సో ఏదైతే ఆపరేషన్ కక్కర్లో భాగంగా మావోయిస్టులను మొత్తం ఏరివేసే ప్రయత్నం జరుగుతుందో అది చెయ్యొద్దు, శాంతియుతంగా మావోయిస్టులను పిలిపించి మాట్లాడి అనే విధంగా ఒక వార్త అయితే చూడొచ్చు. మావోయిస్టులు కూడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా తుపాకులు అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి, సో మత సమస్య అంటే ఏమంటారు, శాంతి భద్రతలకు నిలయంగా జనజీవన సమితిలో కలవాలని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇంకా జాబితా పూర్లో బడిబాట కార్యక్రమాన్ని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక మెదక్ ఉమ్మడి జిల్లా వార్తలకు వెళ్తే త్యాగానికి ప్రతీక బక్రీద్ పర్వదినం అంట, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్. మరి గూడెం మైపాల్ రెడ్డి గారు అయితే బక్రీద్ పండుగ పురస్కరించుకొని ముస్లిం సోదరులను కలిసి బక్రీద్ పండుగ గురించి చర్చించుకొని అట్లనే వాళ్ళ బక్రీద్ పండుగకి అయితే హాజరైనట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి పటాన్చెరు పట్టణ ముస్లిం సోదరుమణులను కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపి వాళ్ళతో హ్యాపీగా గడిపారు అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక గ్రామాన ఎంఆర్పిఎస్ నూతన కమిటీల నిర్మాణం, అనుబంధ సంఘాల సంస్థాగత నిర్మాణమే లక్ష్యం, నూతన కమిటీలు ఏర్పాటు చేసి ఒక సైన్యంలా దేశవ్యాప్తంగా మరో పోరాటం చేయాలని ఇక్కడ ఎంఆర్పిఎస్కు సంబంధించి అయితే ఒక వార్త చూడొచ్చు. ఇక ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలట, పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరిషత్ పంకజ్. సో మెదక్ జిల్లా ఎస్పీ అయితే పరిషత్ పంకజ్ గారు అయితే ముస్లింల యొక్క దర్గా దగ్గర అవన్నీ కూడా పకడ్బందీ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నటువంటి వార్త అది. ఇక నారాయణఖేడ్లో కూడా ఘనంగా బక్రీద్ వేడుకోవాలంట. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కూడా చాలా మంచి బక్రీద్ వేడుకలు జరిగినాయి అన్నట్టుగా ఒక వార్త. ఇక్కడ ఒక వార్త చూస్తే జీవిత భాగస్వామిని కోల్పోయిన వారిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇక రాజపొల్లారంలో ఘనంగా బక్రీద్ వేడుకలు. సో ఇక్కడ కూడా రాజపొల్లారంలో పేరుకున్న చెత్త పట్టించుకొని అధికారులు, ఎక్కడి చెత్త అక్కడే, రోగాల భయంతో ప్రజలు, విజృంభిస్తున్న మలేరియా డెంగీ రోగాలు, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టని కమిషనర్, మెరుగుపడని చెత్త సేకరణ, జిల్లా కేంద్రంలో పడకేసిన పారిశుద్ధ్యం అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. జరుగుతుంటాయి ఇవి చెత్త కుప్పలు, చాలా దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. డంప్ యార్డ్లు సృష్టించి దాంట్లోనే వేయాలని చెప్పి గట్టి రూల్స్ అయితే తీసుకురావాలి నిజంగా. ఇక రైతులకు అండగా మేము ఉంటాం, మొయినాబాద్లో గోశాలల ఏర్పాటుకు పేద రైతుల భూములు స్వాధీనమా, 70 ఏళ్ల నుండి సాగు చేసుకుంటున్న భూమి ఎలా రాక్కుంటారు, భూమిని పూలింగ్ చేయాలంటే చట్ట ప్రకారం చేయాలి, ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడుతూ సమస్య పరిష్కారం కాకపోతే న్యాయ పోరాటం చేద్దాం, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డ సబితా ఇంద్రారెడ్డి అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక బీజేపీ నూతన మండల కమిటీ ఎన్నికలంట. మరి బీజేపీకి సంబంధించినటువంటి మండల కమిటీ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నటువంటి ఫోటో మనం చూసుకోవచ్చు. సో ఇది మొబైల్ పేలి వ్యక్తి సజీవ దహనం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన జగద్గిరిగుట్ట పోలీసులు. షాక్ సర్క్యూట్తో మంటలు అంటుకొని ఓ వ్యక్తి సజీవ దహనమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సో దయచేసి ఎవరైనా సరే ఛార్జింగ్ పెట్టి మాత్రం ఫోన్లు మాట్లాడడం, ఫోన్ వినియోగించడం మాత్రం చేయొద్దు. సో నిన్ననే జరిగిన ఈ సంఘటన. మీకేమైనా అవసరం ఉంటే ఛార్జింగ్ తీసేసి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్. ఎందుకంటే చాలా ప్రమాదం. ఏంటి ఛార్జింగ్ తీసేసి మాట్లాడితే ఏంటి ప్రాబ్లం, ఏంటి అయిపోతుంది కదా. అనవసరంగా ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం సాఫ్ట్వేర్ అనమాట. నిన్న నుంచి కూడా ఆ వీడియో కూడా వైరల్ అవుతా ఉంది. ఆయన ఛార్జింగ్ పెట్టి ఫోన్ అప్పటి వరకు వీడియోస్ అవన్నీ చూసినా కూడా ఏం అవ్వలేదు. ఒక్కసారి ఫోన్ కాల్ ఎప్పుడైతే మాట్లాడిండో ఛార్జింగ్ పెట్టి అప్పుడే పేలిపోయిందట. దయచేసి ఛార్జింగ్ పెట్టి మాత్రం ఫోన్ యూజ్ చేయకండి, ఫోన్ మాట్లాడకండి. రైట్. ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించిన వార్తలు కనుక చూస్తే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేడు చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి. రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. మరి ఇలా నాంపల్లి ఎగ్జిబిషన్
ప్రతి సందర్భంగా మృగశిర కార్తీ సందర్భంగా ప్రతి సంవత్సరం చేప ప్రసాదం అనేది పంపిణీ చేస్తూ ఉంటారు. మనకు తెలిసిన విషయమే. చేప ప్రసాదము నాంపల్లి ఎగ్జిబిషన్లో హైదరాబాద్లో ఎంత ఫేమస్ మనకు తెలిసిన విషయం. దశాబ్దాల నుంచి జరుగుతూ ఉంటుంది. సో ఎవరికైనా శ్వాసకోశ సంబంధము అలాగే లేకపోతే ఆస్తమా సంబంధించినటువంటి శ్వాసకు సంబంధించినటువంటి ఎవరికైనా వ్యాధులు ఉన్నట్లయితే ఈ చేప ప్రసాదం తీసుకోవచ్చు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాదాపు 1,50,000 మంది ఈరోజు హాజరుగానున్నారు. కాబట్టి ఎవరైనా దగ్గరలో అందుబాటులో ఉంటే చేప ప్రసాదం పంపిణీకి వెళ్ళి హ్యాపీగా అక్కడ చాలా రష్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలని చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్త అన్నమాట. ఖచ్చితంగా చేప ప్రసాదం అయితే తీసుకోవచ్చు. మీరు ఎన్నికల పైసల కోసమే కార్మికుల ఎదురు చూపులు. 2023 ఎన్నికల పైసలు ఇంకా ఇయ్యలే. రాత్రనక పగలనక పనిచేసిన బ్యాంకు వివరాలు తీసుకున్నారు. పైసలు ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం. తక్షణమే పైసలు ఇవ్వాలని వినతి పత్రం ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ కు కలిసిన జిహెచ్ఎంఈ యూనియన్ నేతలంట. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. మరి ది సిటిజన్స్ కౌన్సిల్కు ఎలాంటి సంబంధం లేదట ఇంకో వార్త. పలు పత్రికల్లో వచ్చిన కథనాలు తప్పు. మీడియా సమావేశంలో వెల్లడించిన కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి బొమ్మ ఉపేంద్రనాథ్ రెడ్డి అంటూ ఇంకో వార్త అయితే ఇక్కడ రావడం జరిగింది. మరి విచారణకు హాజరైన మన్నె క్రిషాంక్ అట తమపై తప్పుడు వార్తలు రాసి తమ ప్రతిష్ట విచారణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ ఫయీం ఖురేషి రాజేంద్రనగర్ పోలీసులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. ఈ మేరకు గురువారం మన్నె క్రిషాంక్ పోలీసులు నోటీస్ జారీ చేసి విచారణకు హాజరు కావాలని సూచించారట. మరి ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ పాలమూరు ఉమ్మడి జిల్లా వార్తల్లోకి వెళ్తే ఈద్గాల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. సో నిన్న బక్రీద్ కాబట్టి కామన్గా ప్రతి జిల్లా ఒక వార్త అయితే వస్తుంది. మరి ఇక్కడ కూడా వార్త వచ్చింది. పొంచి ఉన్న పెను ప్రమాదం ఆదమరిస్తే అంతే సంగతి పట్టించుకొని అధికార యంత్రాంగం భయాందోళనకు గురవుతున్న వాహనదారులని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాషన్న డిమాండ్ చేస్తూ ఉన్నారన్నట్టుగా ఎస్ఎస్టీ యొక్క సబ్ ప్లాన్ చట్టాన్ని ఖచ్చితంగా గట్టిగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త కూడా మనం చూసుకోవచ్చు. సో మంత్రిగా ఎమ్మెల్యే వాకిటికి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ముందే మాటిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అని ఒక ఇక్కడ వార్త చూడొచ్చు. ఓకే లాస్ట్గా చేసిరా ఓకే ఇక నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తల్లో చూసుకున్నట్లయితే దర్వేషిపురం రేణుకా ఎల్లమ్మ అంటూ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలి. మరి దర్వేషిపురంలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క ఆలయం అట్లనే అభివృద్ధి చేస్తూ ఉన్నారన్నట్టుగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాబట్టి సో రేణుకా ఎల్లమ్మ తల్లి భవనానికి ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి ఫోటో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో రాజకీయం, అనర్హులకు జాబితాలో చోటు, లిస్టు తయారీలో స్థానిక నాయకులదే హవా, నిజమైన లబ్ధిదారులకు మొండి చేయని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. సో ఏవైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవి ఉన్నాయో కొందరు పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తమలో తమకి వాళ్ళే కేటాయించుకుంటున్నారనే కొన్ని విమర్శలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. సో అలాంటివి ఎక్కడ తావు లేకుండా చూడాలి. సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు కంపల్సరీ వాళ్ళకి రావాల్సిన అవసరం. ఒకవేళ అర్హులు లేని వాళ్ళు కూడా వాళ్ళ 2 లక్షలు 3 లక్షలు అట్లా లంచం తీసుకొని కూడా వాళ్ళకు కేటాయిస్తున్నట్టుగా కొన్ని ఏమంటారు అట్లా వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఎవరెవరైతే అర్హులో వాళ్ళకి చెందితేనే బెటర్. సో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారంట. నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం బోయగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు కుందూరు జైవీర్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి బోయంగూడ గ్రామంలో ఈ 226 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టిని పట్టాలు అయితే పంపిణీ చేశారంట. సో మంచి విషయం. ఇక ఈదురుగాలితో కూలిన విద్యుత్ స్తంభం చెట్లు అట. మృగశిర కార్తీక ముందే వర్షం, పొద్దంతా బాణుడి బగబగతో అల్లాడిన ప్రజలు. వర్షంతో చల్లబడిన వాతావరణం. ఇక్కడ నేరేడుచెర్లలో సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండల వ్యాప్తంగానట. మరి మృగశిర కార్తీక ముందే వర్షం బీభత్సంగా వచ్చి ఇక అక్కడ చూసుకోవచ్చు మనం ఫోటోలో ఆ స్తంభము చెట్లు మొత్తం కూడా వర్షానికి గాలికి పడిపోయినటువంటి ఫోటోలు మనం చూసుకోవచ్చు. ఊర్లలో ఉండే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త. సిటీలో అంటే కొంచెం ఎంగా అంతగా ఉండదు కానీ ఊర్లలో హెవీగా ఉంటాయి అనమాట ఈదురుగాలు అవన్నీ కూడా. సో బైక్ పైన వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇక ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ఎదగాలని చెప్పేసి ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఉమ్మడి వరంగల్కి సంబంధించిన జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తే ఎంజీఎం డైక్ సెంటర్లో డుమ్మా రోగం అట. అదేం డుమ్మా రోగం? డైక్ పిల్లల వైద్య అధికారి విధులకు గురై గైహాజరు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులకే ప్రాధాన్యం పట్టించుకొని డుమ్మా రోగం అంటే వాళ్ళు గైర్హాజరు అవుతారు అనమాట. వాళ్ళకు ఒకవేళ ఇబ్బంది వచ్చి ఒకవేళ అక్కడికి వచ్చినా కూడా వాళ్ళు అధికారులను ఉండలేరు అని చెప్పి డుమ్మా రోగం అనమాట. సో డైక్ పిల్లల వైద్య అధికారి విధులకు గైర్హాజరు. ప్రైవేట్ ఆసుపత్రిలో విధులకే ప్రాధాన్యం. ఇక పట్టించుకొని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అట. మరి వైద్యాధికారి
ఖచ్చితంగా పట్టించుకుంటే ఇలాంటి డుమ్మాలు కొట్టిన ఏది ఉన్నా సరే వాళ్ళని సస్పెండ్ చేయాలి ఖచ్చితంగా. ఆయన ఇంకా ప్రజల కోసమే కదా పనిచేసేది ప్రభుత్వ అధికారులు, ఆయన ఇంకా ఖచ్చితంగా ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. రైట్. ఇక హనీమూన్ విషాదం అంట. ఇక్కడ రైలు ఎక్కబోయి జారిపడి యువకుడు మృతి అంట. సో జాగ్రత్తగా ఉండాలి మనం రైలు ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడు. ఏదో అయింది, హనీమూన్ చేసుకుందామంటే లాస్ట్కు ఇంకేదో అయింది కథ. అనుబంధ సంఘాల కమిటీలు ఏర్పాటు చేయాలి. ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జి కందుకూరి సోమన్న అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక కిసాన్ మేళాకు తరలిన రైతులు మరి సిద్దిపేట జిల్లా చర్యాల మండల పరిధిలోని కడవెరుగు రెవెన్యూ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి హుస్నాబాద్లో జరిగిన కిసాన్ మేళాకు పెద్ద ఎత్తున రైతులు తరలి వెళ్ళినటువంటి వార్త అయితే రావడం జరిగింది. మరి కిసాన్ మేళాకు ఎవరెవరైతే రైతులు తరలి వెళ్తున్నారో ఆ వెహికల్ అంతా కూడా ఫోటో మనం చూసుకోవచ్చు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇంకా రైట్. ఉమ్మడి జిల్లా ఖమ్మం సంబంధించిన వార్తలను కనుక చూస్తే మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నాయకుడి దాడి అంట. మరి పోలీసులపై దాడుల పర్వం కొనసాగుతోందా? దాబాల్లో విచ్చలవిడి మద్యం విక్రయాలే వివాదాలకు హేతువా? పోలీసుల ఉదాసీనతే అరాచక శక్తులకు ఊతంగా మారుతున్న వైనం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. జనరల్గా అమ్మాయిల మీద చేయి చేసుకోవడమే చాలా పెద్ద తప్పు, అలాంటిది మహిళా ఎస్ఐ పైన చేసుకున్నారంట. మరి ఇక కాంగ్రెస్ నాయకుడి దాడి అట. మరి ఏదో అది ఉందో మనకు అర్థం కాదు. ఇంకా పోలీసుల పైన దాడులు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ పోలీసుల పైన దాడులు చేసి మాత్రం కఠిన చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఒకే వేదికపై 36 మంది విశ్రాంత ఉద్యోగులు సత్కారం. ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్, మెదక్ మాజీ ఎస్పీకి ఘన సన్మానం అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. చైతన్య సైకిల్ యాత్ర యువకులకు సన్మానం అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయాలి. ఇక టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అంటూ ఒక వార్త వచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. 5 వాయిదాలకు గాను ఒక్క డిఏ ప్రకటించి 2 వాయిదాలు విడుదల చేసినట్లు ప్రకటించడం, ఉద్యోగులను మభ్యపెట్టడమని 6 నెలల తర్వాత ఇస్తామని ఇప్పుడే వెల్లడించడం విడ్డూరంగా ఉందని అన్నారు. 6 నెలలు గడిచినప్పటికీ మరో 2 వాయిదాలు బకాయి పడుతుందని చెప్పి ఇక డిఏల విషయంలో అనమాట మేనిఫెస్టోలో ఏ హామీలు అయితే ఇచ్చిరో ఖచ్చితంగా హామీలను నెరవేర్చాలి అన్నట్టుగా ఇక్కడ నిన్ననే మనకు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక డిఏ అయితే ఇప్పుడైతే చెల్లిస్తాము, సో మిగతా ఇంకేమన్నా ఉంటే ముందు చూస్తామన్నట్టుగా కూడా మన భువనగిరి సభలో చెప్పడం జరిగింది. రేపు అండర్-19 బాలురా ఎంపికలు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో క్రికెట్ నెట్స్లో అండర్-19 బాయ్స్ సెలక్షన్ ట్రయల్ జరుగుతున్నట్లు ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ చేకూరి వెంకట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలక్షన్కు వచ్చిన 72 మంది క్రీడాకారులను ఎంపిక చేసి 6 టీములుగా విభజించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొక్క రోజు లీగ్ మ్యాచ్లో నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. సెలెక్ట్ అయిన వారిని HCA అండర్-19 ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టోర్నమెంట్ ఆడుతారని తెలిపారు. పూర్తి వివరాలకు కింద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించాలని ఇక్కడ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అంతేనా వార్త ఒకటి ఉంది. చైతన్య సైకిల్ యాత్ర యువకులకు సన్మానం అట. ఖమ్మం జిల్లా DYFI ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్, మద్యం మొదలగు మాదక ద్రవ్యాలను వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న యువ చైతన్య సైకిల్ యాత్ర శనివారం జోనకల్లు మండలం కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా వారికి సబ్ ఇన్స్పెక్టర్ బొదిలి వెంకన్న, CPM మండల కమిటీ, DIV మండల కమిటీ, వ్యవసాయ శాఖ మండల కమిటీలు స్వాగతం ఘనంగా సన్మానించారంట. అయితే ఏదైతే చైతన్య సైకిల్ యాత్ర అని చెప్పేసి గంజాయికి, డ్రగ్స్కి వీటికి అలవాటు పడొద్దని చెప్పేసి ప్రజల్లో చైతన్యం, యువకుల్లో చైతన్యం తీసుకోవడానికి అయితే ఒక సైకిల్ యాత్ర ముఖ్యంగా యూత్ చెడిపోతా ఉంది అని చెప్పేసి లేకపోతే సిగరెట్లకు బానిస అయిపోయి మొత్తం కూడా యూత్ చెడిపోతుంది. కాబట్టి చైతన్య సైకిల్ అంటే సైకిల్ పైన చైతన్య ఒక యాత్ర. ఎవరు తాగొద్దు దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి, కుటుంబాలు నాశనం అయిపోదా అనే విధంగా వాళ్ళు ప్రచారం అయితే చేయడం జరుగుతుంది. దానికి పోలీసులు కూడా అధికారులు కూడా మంచిగా వెల్కమ్ చేసి వాళ్ళకు సన్మానం అయితే చేయడం జరిగింది. సో ఇవన్నమాట శనార్థి తెలంగాణలోని ఉమ్మడి జిల్లా వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మరిన్ని ఉమ్మడి జిల్లా వార్తల కోసం చూస్తుండండి Q News. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే Q News అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం Q News వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.